వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకైతే టెక్ మహీంద్రా కంపెనీ నుంచి టోటల్ 250 వేకెన్సీస్ని అయితే వీళ్ళు రిలీజ్ చేసేసారు. సో దీనికి ఏంటంటే మనకి అర్జెంటుగా ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట. సో 2 వీక్ క్యాబ్ ఫెసిలిటీ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 5 days మాత్రమే వర్క్ ఉంటుంది వీక్లీ. సో ఇంకా హెచ్ఆర్ సంబంధించిన మెయిల్ ఐడి, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెంటనే అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఇటువంటి డైలీ కొత్త జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే మీరు జాబ్స్ కావాలి అర్జెంటుగా అని చెప్పి సర్చ్ చేస్తూ ఉంటున్నారు, వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మనకి టెక్ మహేంద్ర నుంచి అయితే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పిన ఆ రోల్కి అర్జెంటుగా హైరింగ్ అనేది చేసుకుంటున్నారు వీళ్ళు. సో మీరు ఎవరైతే తెలంగాణ క్యాండిడేట్స్ ఉన్నారో హైదరాబాద్ లొకేషన్లో అయితే చక్కగా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ది శాలరీస్ కూడా 3.5 lakhs నుంచి 6 lakhs per annum అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి టెక్ మహీంద్రా బిజినెస్ సర్వీసెస్ నుంచి అయితే ఈ నోటిఫికేట్ అయితే వచ్చేసింది. అండ్ టోటల్ ఓపెనింగ్స్ అయితే మనకి 100 ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేసేసారు ఫ్రెండ్స్. సో 100 ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి సో మీరు వెంటనే అయితే అప్లై చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏంటంటే మనకి మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఇందులో అయితే మనకి కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు సెలెక్ట్ అవుతారు. సో కస్టమర్ హ్యాండ్లింగ్, టెక్నికల్ సపోర్ట్, ఇమీడియట్ జాయినర్స్ ఓన్లీ అప్లై. సో కస్టమర్స్ హ్యాండ్లింగ్లో కొంచెం స్కిల్స్ ఉంటుందో, టెక్నికల్ సపోర్ట్లో ఉంటుందో వాళ్ళు వెంటనే అప్లై చేసుకోవాలని అయితే ఇచ్చేసారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకి మనం కాంటాక్ట్ అయితే సరిపోతుంది. రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండాలంటే మనకి ఎబిలిటీ టు హ్యాండిల్ టఫ్ సిచ్యువేషన్స్ విత్ కస్టమర్స్. సో ఎప్పుడైనా కూడా మనకి కస్టమర్స్తో టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఫేస్ చేసేటట్లు ఉండాలన్నమాట. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 2-way క్యాబ్ ఫెసిలిటీ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. చక్కగా మనం క్యాబ్లోనే వెళ్ళి రావచ్చు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కస్టమర్ సక్సెస్ అసోసియేట్ ఈ రోల్ అనమాట. సో ఇది మనకి కాల్ సెంటర్స్ లాగే, లైక్ మనం ఎవరైతే టెక్ మహేంద్రాకి సంబంధించి కస్టమర్స్ ఉంటారో ఏవైతే వాటికి సంబంధించిన క్వరీస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం కాల్స్ ద్వారా కానీ మెయిల్స్ ద్వారా కానీ సపోర్ట్ అనేది ఇస్తూ ఉండాల్సి ఉంటుందన్నమాట. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్స్ అండి ఇవి మనకి. అండ్ ఎటువంటి గ్రాడ్యుయేషన్ అయితే మనకి అవసరం లేదు. గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో 12th క్లాస్ పాస్ అయ్యి ఉండి మీరు చక్కగా ఈ జాబ్స్ అనేవి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కింద మనకి కొన్ని కీ స్కిల్స్ అయితే ఇచ్చేసారనమాట. యూఎస్ ప్రాసెస్, బ్లెండెడ్ ప్రాసెస్, టెక్ సేల్స్, ఇంటర్నేషనల్ ప్రాసెస్. సో ఈ విధంగా ఆ స్కిల్స్ కనుక మనకి ఉన్నట్లయితే, లేదంటే మన యొక్క రెజ్యూమ్లో కనుక ఆ స్కిల్స్ యాడ్ చేసుకొని అప్లై చేసుకున్నట్లయితే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. సంబంధించిన అప్లికేషన్ లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎవ్వరు కూడా లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఇదే వీడియోలో మనం సెకండ్ జాబ్ గురించి కూడా చూసుకుందాం. అది కూడా టెక్ మహీంద్రా నుంచి వచ్చింది. సో మనం సెకండ్ జాబ్ రోల్ కూడా చూసుకోవచ్చు. అది కూడా మనకి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనమాట. సో హైదరాబాద్ లొకేషన్లోనే ఉంటుంది అది కూడా. సో 150 ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేసేసారు ఈ పోస్ట్కి మనకి. వీఆర్ హైరింగ్ ఫర్ ద కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ స్పెషలైజింగ్ ఇన్ ఇన్బౌండ్ కాల్ ప్రాసెస్. మనమైతే హ్యాండ్లింగ్ ఇన్కమింగ్ కాల్స్ కానీ అడ్రసింగ్ కస్టమర్స్ ఎంక్వైరీస్ కానీ అండ్ ఎన్షూరింగ్ ఏ పాజిటివ్ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్. వాటన్నిటికి కూడా రెస్పాన్సిబుల్ అయి ఉంటామన్నమాట. ఇవన్నీ కూడా మనం చక్కగా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి. కస్టమర్స్తో మనం ఇంటరాక్ట్ అవుతూ క్వరీస్ కానీ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్తో మనకైతే మంచి కమ్యూనికేషన్స్ అనేవి బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క నీడ్స్ ఏంటి అండ్ అలాగే ఫీడ్బ్యాక్స్ అనేవి అవన్నీ కూడా మనం చెక్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ అవుతూ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా వర్క్ చేస్తూ ఇష్యూస్ అనేవి కూడా మనం రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి కూడా మనకి మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్బౌండ్ కాల్స్ ప్రాసెస్లో. విత్ కీ స్కిల్స్ కనుక మీకు ఉన్నట్లయితే అండ్ అలాగే మీరు రెజ్యూమ్లో కనుక యాడ్ చేసుకున్నట్లయితే మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి అకౌంట్ ఇన్ఫర్మేషన్స్ గురించి రివ్యూస్ చేస్తూ ఉండాలి. ఇన్ బిల్లింగ్, లైక్ అండర్స్టాండింగ్ ఆఫ్ రికరింగ్ బిల్స్, బిల్లింగ్ సైకిల్ చేంజెస్, డ్యూ డేట్స్, పోర్ట్రేట్ చేంజెస్. ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. అండ్ వీటికి కూడా మనకి క్యాబ్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. చక్కగా మనం క్యాబ్లోనే వెళ్ళి రావచ్చు. ఎటువంటి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ
మనకి మెయిల్ ఐడి అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసారు. సో వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయితే సరిపోతుందన్నమాట. అండ్ ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చేసరికి మనకి 2 లెవెల్స్లో అయితే ఉంటుంది. క్లియర్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్ అనేవి చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి ఎటువంటి గ్రాడ్యుయేషన్ అవసరం లేదు, 12th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో నేను 2 జాబ్స్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. మీకు ఎటువంటి గ్రాడ్యుయేషన్ అయితే అవసరం లేదు. కొన్ని కీ స్కిల్స్ మీరు రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే మీకు చక్కగా జాబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. 2 జాబ్స్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో ఎందుకంటే మనకి ఎటువంటి గ్రాడ్యుయేషన్ లేకుండా కూడా చాలామంది జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఇదైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీరు షేర్ చేసేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే మీకోసం ఇటువంటి న్యూ జాబ్ అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో మీకు యూస్ఫుల్ అవుతుంది ఇవి. సో లైక్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.